మాస్ జాతర డైరెక్టెడ్ బై భాను భోగవరపు. రవణ 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 ఏందన్నా మాకిది, అదే కొట్టుడు అదే రుద్దుడు. నాకైతే అస్సలు నచ్చలేదు. టైంతో పాటు స్టోరీస్ మార్చాలన్నా. ఇంకా మనం అదే రొటీన్ రొట్ట తీస్తే ఇంకా జనాలు యాక్సెప్ట్ చేయరు. క్రాక్ ఇంకా పుష్పాని మిక్సీలో వేసి తీసినట్టుగా ఉంది ఈ మూవీ విషయానికి వస్తే రవణ ఒక రైల్వే పోలీస్ అడవిపురం అనే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. అయితే అక్కడ గంజాయి స్మగ్గిల్ చేసే శివుడు అనే వాడితో గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక పెద్ద మొత్తంలో గంజాయిని దేశమంతా స్మగుల్ చేయకుండా ఆపగలిగాడా లేదా అన్నదే కాన్సెప్ట్. ఒక్క లైన్ని పట్టుకొని సాగదీశారు చూడండి, బాబోయ్ నా వల్ల కాలేదు. దీనికంటే కాస్తో కూస్తో ఈగలే బెటర్ అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై భాను భోగవరపు. మనోడు ఇంతకు ముందు స్క్రీన్ రైటింగ్ చేసేవాడు. ఐ థింక్ ఇదే మనోడి ఫస్ట్ మూవీ అనుకుంటా. కథ లేదు, స్క్రీన్ ప్లే నాకు నచ్చలేదు, ఇంకా డైరెక్షన్ కూడా కొత్తగా అయితే అస్సలు లేదు. అవే ఎలివేషన్లు, ఓవర్ ద టాప్ ఫైట్ సీక్వెన్సెస్, ఇంకా పాటల సంగతి చెప్పనవసరం లేదు. కమర్షియల్ సినిమా, రవణ సినిమా కదా, కొన్ని మాస్ నెంబర్స్ ఉండాలి అన్నట్టుగా అతికించి పెట్టినట్టుగా ఉంటాయి అక్కడక్కడ, సిచ్యువేషన్తో సంబంధం లేకుండా. ఇంకా మ్యూజిక్ బై బీమ్స్ సెసిరిలియో, మ్యాడ్ స్క్వేర్, ఇంకా సంక్రాంతికి వస్తున్నాం. అలాగే రవణ ప్రీవియస్ మూవీ అయిన ధమాకాకి కూడా ఈయన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమాస్లో ఎంతో కొంత మ్యూజిక్ బాగానే ఉందేమో, కానీ ఈ మూవీ అయితే బాంబు. మ్యూజిక్ బాగలేదు. పోనీ బీజిఎం ఏమైనా ఉంటుందా అంటే తమన్నే బెటర్. ఇంకా పాప శ్రీలీల తన యాక్టింగ్ కోసం తనని క్యాస్ట్ చేసినట్టుగా అనిపించదు. ఏదో డ్యాన్స్ నెంబర్ కోసం కాస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అదే యాక్టింగ్, అదే డ్రెస్సింగ్. టు బీ ఫ్రాంక్, రవణ పక్కన చిన్న పిల్లలా ఉంది. ఇంకా కామెడీ, ఆది జోకులు నాకైతే అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. జబర్దస్త్, ఈటీవీ వరకు ఓకే, కానీ మూవీస్లో పెద్దగా పేలవ్. చాలా చోట్ల ఫోర్స్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది కామెడీ అయితే. చిన్న పాయింట్ని స్టోరీ లైన్గా తీసుకొని దానిని ప్రొలాంగ్ చేయడానికి అక్కర్లేని సాంగ్స్, ఫైట్స్, కామెడీని ఇరికించినట్టుగా ఉంటుంది సినిమా. చాలా డేస్ తర్వాత ఫుల్ లెంత్ విలన్ రోల్లో కనిపించాడు నవీన్ చంద్ర. క్లైమాక్స్లో తప్ప నాకెక్కడ విలన్ లాగా అయితే అనిపించలేదు. రవి అన్న పక్కన డమాల్ అయిపోయాడు. ఈ మూవీ అంతా సోలో డామినెన్స్ బై రవణ. అన్న గ్రేస్, కామెడీ టైమింగ్, యాక్షన్తో వన్ మ్యాన్ షో చేశాడు. అయినా ఏం లాభం? అన్న కోసం ఒక్కసారైనా వెళ్ళొచ్చు అని అందామంటే మనసైతే రావట్లేదు. ప్రొడ్యూసర్ నాగవంశీ అయితే మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. స్ట్రోక్ మీద స్ట్రోకు. అసలే ఒక పక్క బాహుబలి ఎపిక్ రిలీజ్ అయింది. ఆ మూవీ ఎలాగో ఎక్కడా తగ్గదు. ఇంకా మాస్ జాతర చూశాక ఇంకా బాహుబలి అస్సలు ఆగదని ఫిక్స్ అయిపోయాను. ఈ వీక్ తర్వాత మాస్ జాతర ఇంకా అస్సామే. వార్ 2 ఇంకా మాస్, నాగవంశీకి దెబ్బ సినిమాలు. ఇంకా నాగవంశీ అన్నని పక్కన పెడితే రవణ నువ్వు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలన్నా. కొత్త డైరెక్ట్స్తో ట్రై చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ కొత్త కథలు కూడా ఎంచుకోవాలన్నా. సో ఇది మాస్ జాతర రివ్యూ. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, బాయ్.